మొట్టమొదటిసారిగా దేవుడు మనతో మాట్లాడిన పదం ఏంటి? మనిషితో. ఎవరికైనా గుర్తుందా? ఆదాంతో యేసుప్రభు ఆదాంతో పెద్ద దేవుడు మాట్లాడిన మొట్టమొదటి పదం అది మన క్రైస్తవ విశ్వాసం. దేవుడు ఆదాంతో మాట్లాడిన మొట్టమొదటి పదం ఆదికాండం 3:9 ఓ నరుడా నీవు ఎక్కడ ఉన్నావు. ఫస్ట్ పదం ఓ నరుడా నీవు ఎక్కడ ఉన్నావు, వేర్ ఆర్ యు. ఇదే ఫస్ట్ పదం దేవుడు మనతో మాట్లాడిన పదం. తర్వాత ప్రియ సోదరి సోదరుల, దేవుడు మనకి ఏం ఇచ్చాడు మనం సృష్టించినాక? చాలా స్పీడ్గా చెప్తున్నా. దేవుడు మనం సృష్టించినాక ఏమి ఇచ్చాడు? భూమి ఆకాశం అది ముందే ఇచ్చాడు. తర్వాత దేవుడు ఫస్ట్ భూమి ఆకాశాన్ని సృష్టించిన తర్వాతే మనిషిని సృష్టించాడు. అవునా? మనిషిని సృష్టించినాక ఏమి ఇచ్చాడు? తన ప్రాణవాయువుని ఇస్తూ ఉన్నాడు. అంటే మనకు జీవం ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు. తండ్రి దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఎక్కడ? హల్లెలూయా అనుకున్నాడు. హల్లెలూయా అన్నారు. రెడీగా ఉంది, తిన్నా ఒక్క 2 నిమిషాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సోదర సోదరుల, దేవుడు మనకు ప్రాణవాయువులు ఇస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనం సృష్టించేటప్పుడు తన యొక్క నిస్సారమైనటువంటి శుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మను మనందరికి ఇస్తూ ఉన్నాడంట. కానీ ఒక్కసారి 2 నిమిషాలు ఇప్పుడు ఒక వ్యక్తిని మనం వీడు మనిషి అని అంటాం, ఒక వ్యక్తిని మనం వీడు పశువు అని అంటామా? పశువు అని ఎప్పుడు అంటాం? ఒక వ్యక్తిని అదే వీడు పశువు, లేకపోతే వీడు గొడ్లా ఉన్నాడని ఎప్పుడు అంటాం? మాట విన్నప్పుడు, లేకపోతే ఇంకేమైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా చెడు వ్యక్తులుగా ప్రవర్తించినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు, ఇంకేదైనా చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు అని అంటే మనం మనిషి కాదు పశువులాగా జీవిస్తున్నాడు అంటామా లేదా? అంటాం. అలాగే అదే విధంగా ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక చెయ్యి లేకపోతే మనిషి అంటామా పశువు అంటామా? మనిషి అంటాం. 2 చేతులు లేవు. ఒకసారి వెనక 2 చేతులు లేకపోతే మనిషి అంటావా పశువు అంటావా? మనిషి అంటావు. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, మనిషా పశువా? మనిషి. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, 2 కళ్ళు కూడా లేవు, మనిషా పశువా? గట్టి చెప్పండి అమ్మా, మనిషా పశువా? మనిషే. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, 2 కళ్ళు లేవు, వినడానికి 2 చెవులు కూడా లేవు, మనిషా పశువా? మనిషే. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, 2 కళ్ళు లేవు, 2 చెవులు లేవు, మాట్లాడడానికి నోరు కూడా లేదు, మనిషా పశువా? గట్టిగా అనుకున్న వాళ్ళు మనిషా పశువా? మనిషే. అన్నీ ఉన్నాయి, కానీ చివరికి వీడు మనిషిలాగా చేయట్లేదని అంటాం అనమా? అన్నీ ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వీడు మనిషి అంటామా పశువు అంటాం? కొన్ని సందర్భాల్లో వీడు వేస్ట్ లాగా తిరుగుతున్నాడు, చాలా చెడ్డ కార్యాలు చేస్తున్నాడు, వీడు మనిషి కాదు పశువు అని అంటావా అనవా? ఎందుకు? వై? ఎందుకు అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప క్వాలిటీ, మనం సృష్టించినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి తన ప్రాణవాయువును ఊది మనకు ఒక లక్షణాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక మనిషిని ఒక మనిషి అంటానికి, పశువు అంటానికి మనలో ఉన్నటువంటి ఒక ఏకైక సారవంతమైనటువంటి గుణం ఏదంట? వాట్ ఈస్ మనిషికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటి? మనిషికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఎవరైనా చెప్పగలరా? మంచితనం, ఇంకా కొంచెం కూడా నిజాయితీ, ఇవన్నీ మంచి గుణాలు. ఇంకా మనిషి అనడానికి ఒక క్వాలిటీ ఎక్సలెంట్. మనిషి ఉండవలసినటువంటి ఒక్కొక్క ప్రథమ లక్షణం ఏదైనా ఉంది అంటే మనిషి యొక్క మానవత్వం. ఓకే, ఒక మనిషికి ఉన్నటువంటి మానవత్వాన్ని మనిషి అంటుంది లేదా పశువు అంటుంది. ఈ మానవత్వం ఏంటి మానవత్వం? సారం. అంటే ఒక సారమైనటువంటి ఉప్పుగా ఉన్నటువంటి ఏకైక గుణం, సారవంతమైనటువంటి అది ఉప్పు అనే ఒక టేస్ట్ని కలిగి ఉంది, అది లేకపోతే వేస్ట్. అలాగే మనిషి కూడా సారం అనే ఒక మానవత్వాన్ని కలిగి ఉన్నాడా లేదా? దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఈ మానవత్వం అనే గుణం ఉంది, కానీ ఒకసారి దేవుడు సృష్టించినాక తప్పులు, పాపాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ఇంకా ఇష్టమైన ప్రతి ఒక్కటి చేసి సారవంతమైనటువంటి అంటే సోకాల్ మానవత్వం అనే ఒక లక్షణాన్ని మనం కోల్పోయి ఉన్నాం. అంటే మన జీవితంలో సారం లేదు, ఉప్పు లేదు, ఏది లేదు, మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, అందుకని దేవుడు అంటున్నాడు యు హ్యావ్ ద సారవంతం, అంటే యు హ్యావ్ ద మానవత్వం. ఈ యొక్క మానవత్వం ఒక క్వాలిటీ నీకు ఉన్నట్లయితే యు ఆర్ దేవుడితో ఉన్నట్లే.
అంటే నీ యొక్క పరిశుద్ధాత్మ నీతో ఉన్నట్టు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడూ ఆలోచించవలసిన ఒకే నువ్వు పరిశుద్ధంగా లేకపోతే